అందరికీ నమస్కారం. మరొకసారి కువైట్‌లో మన తెలుగు లాయర్, మన హైదరాబాద్ వాసి. ఆయన తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా బాగా మాట్లాడి మన కేసులు పరిష్కరిస్తారనమాట. ఇటీవల నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను. అప్పటికి ఇప్పటికి అప్డేట్ ఏంటంటే, ఒక కంపెనీతో ఇన్సూరెన్స్ కంపెనీతో కొట్లాడి మనకు 90,000 దినార్ల ఇన్సూరెన్స్‌ని రిలీజ్ చేయించడం జరిగిందనమాట. ఆయన ఈ కువైట్‌లో మంచి అంటే తెలుగు వాళ్ళకి సహాయపడడంలో ఇదొక మచ్చు తునకలాగా చెప్పుకోవచ్చు. అలాగే చాలామందికి ఈ తనాజులు ఇప్పించే కేసుల్లో కూడా చాలా పురోగతి సాధించారు. ఇకపోతే యాక్సిడెంట్స్ మరియు ఈ డెత్ కేసుల్లో కూడా ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి మనకు రావాల్సిన మొత్తాన్ని ఇప్పించడానికి కూడా కంపెనీల మీద వీళ్ళు దావా వేసి మనకు న్యాయం చేసేలా వాదిస్తారు. లాయర్ అర్బాబ్ గారు ముఖ్యంగా ఇండివిజువల్ ఎంప్లాయ్మెంట్ అంటే మనకు శాలరీస్ ఇవ్వకపోయినా, ఇండిమెంటీ రాకపోయినా, లేదా మనకు తనాజులు ఇప్పించాలన్నా ఇలాంటి కేసులు మరియు యాక్సిడెంట్ కేసులు ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఎవరైనా పారిపోతే వాళ్ళకి కంపెన్సేషన్ ఇప్పించడం ఇలాంటి కేసులు వాదిస్తారనమాట. బ్యాంకింగ్ లాకి సంబంధించి ఎవరైతే మనం ఫైనాన్స్‌లో డబ్బులు తీసుకున్న తర్వాత మన మీద కేసులు పెట్టడము, తర్వాత అదనపు డబ్బులు వసూలు చేయడం ఇలాంటి కేసులు ఏవైతే ఉంటాయో అలాంటి కేసులు కూడా ఈయన బాగా వాదిస్తాడనమాట. ఇక ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే మనకు ఇండియా లేదా వేరే దేశంలో మనకు ఒక వ్యాపారం ఉంటుంది. ఆ వ్యాపారానికి సంబంధించిన ఇంకొక బ్రాంచ్ కువైట్‌లో ఓపెన్ చేయాలన్నా, లేదా ఇంకొకరితో కలిసి మన వ్యాపారాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలన్నా అట్లాంటి పేపర్ వర్క్స్ కూడా వీళ్ళు చేసి పెడతారనమాట. కువైట్‌లో మనం ఏదైనా కంపెనీ పెట్టాలంటే దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌తో పాటు వీళ్ళు మీకు లైసెన్స్ జారీ చేయించడము, దానికి సంబంధించిన లీగల్ వర్క్స్ కూడా వీళ్ళు చేసి పెడతారు. క్రిమినల్ కేసులు ఏవైనా క్రిమినల్ కేసులు మన మీద ఉంటే ఆ క్రిమినల్ కేసుకి పూర్తి బాధ్యత తీసుకొని వీళ్ళు మన తరపున వాదిస్తామని చెప్పి కూడా లాయర్ గారు తెలియజేస్తున్నారు. ఎంప్లాయ్మెంట్ లా అంటే ఏదైతే కార్మిక చట్టాలు ఉన్నాయో, కార్మిక చట్టాలు కానీ కంపెనీ అతిక్రమించిన మన మీద ఏదైనా వాళ్ళు కేసులు పెట్టడం ఇలాంటివి జరిగితే అలాంటి కార్మిక చట్టాలను కూడా వీళ్ళు కేసులు తీసుకొని మీకు న్యాయం జరిగేటట్టు చేసి పెడతారనమాట. ఇలా చాలా సమస్యలు ఉంటాయి. ఎలాంటి సమస్యలకైనా కూడా మన లాయర్ అర్బాబ్ గారు సానుకూలంగా స్పందిస్తారు. ఆయన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆయన కాంటాక్ట్ చేసి మీ యొక్క సమస్యలు ఏవైనా ఉంటే మీరు ఆయన దగ్గర నివేదించుకోవచ్చు.